శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు మొదటి భాగం నుంచి మొదటి మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మొదటి మజిలీ కథ. రత్నసిద్ధుడు నియమంగా కాశీయాత్ర చేయాలని అనుకున్నవాడు కావటం వలన దారిలో నడుస్తున్నప్పుడు ప్రణవజపం చేసుకుంటాను అని మాట్లాడించరాదని గోపాలునితో రత్నసిద్ధుడు ముందుగానే చెప్పాడు. గోపాలుడు ఆ సంగతి మరిచి సిద్ధుని పలకరించపోతే సైగ చేసి వద్దని వారించేవాడు. వారు అలా నడిచి ఒక అడవికి చివరగా ఉన్న గ్రామం చేరుకున్నారు. వారు తమ మొదటి మజిలీ అక్కడే చేద్దామని రత్నసిద్ధుడు గోపాలుడు మోసుకుంటూ వస్తూ ఉన్న కావడిని కిందకు దింపించాడు. తరువాత ఆయన గోపాలుడితో ఇలా అన్నాడు. గోపా, మనం ఈరోజు ఇక్కడే విశ్రమించుదాం. నీవు అడవిలోకి వెళ్ళి కొన్ని ఆకులు కట్టెలు తీసుకునిరా. నేను త్వరగా స్నానం చేసి వంట పూర్తి చేస్తాను. భోజనాలు చేసి కొంతసేపు ఇక్కడే విశ్రమిద్దాము అని సమీపంలో ఉన్న చెరువులో స్నానాధికాలు పూర్తి చేసుకుని కావడి నుండి తాము తెచ్చిన పాత్రలు సరుకులు తీసి రత్నసిద్ధుడు వంట ప్రయత్నాలు ప్రారంభించాడు. అడవిలో తిరగటం గోపాలునికి అలవాటు ఉండటం వలన అతను ఏమాత్రమూ భయపడకుండా అడవిలోకి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి మోపు కట్టాడు. కొన్ని ఆకులను కట్టెగా కట్టి తలపైకి ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ అతను ఆకాశంలోకి చూశాడు. అక్కడ ఒక కీలురథం వెళుతూ ఉండటం వాడికి కనిపించింది. దానిని చూడగానే వాడి ఆశ్చర్యానికి అంతులేదు. దీని సంగతి అయ్యవారిని అడిగితే కానీ తెలియదు అని అనుకుంటూ వడివడిగా సత్రానికి చేరాడు. అయ్యా అని రత్నసిద్ధుని ఎన్నిసార్లు పిలిచినప్పటికీ ఆయన పలకకపోవటంతో కోపం వచ్చి తల మీద ఉన్న మోపును కింద పడవేసి నేను పోతున్నాను అంటూ కేకవేశాడు. రత్నసిద్ధుడు మడికట్టుకుని ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడడు అన్న సంగతి గోపాలునికి తెలియదు. అప్పుడు ఆ యతీంద్రుడు బయటకు వచ్చి భోజనం చేశాక మాట్లాడతానని సైగ చేసి చెప్పగా గోపాలుడు కొంత శాంతించాడు. ఆయన వంట ముగించి ఇద్దరూ భోజనాలు చేసి విశ్రమించిన సమయంలో గోపా, నువ్వు ఏదో విశేషం గురించి చెప్పాలనుకున్నావు కదా, ఏమిటది అని రత్నసిద్ధుడు అడిగాడు. అడవిలో నేను ఆకులు తేవటానికి వెళ్ళినప్పుడు ఒక రథం ఆకాశంలో ఎగురుతూ పోతోంది. అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న శబ్దం వినిపించింది. ఎక్కడైనా రథం ఆకాశంలో నడుస్తుందా? దీని విశేషమేమిటో చెప్పండి స్వామి అని గోపాలుడు అడిగాడు. అప్పుడు రత్నసిద్ధుడు యతీంద్రుడు తనకిచ్చిన మణిని ముందు పెట్టుకుని ధ్యానం చేశాడు. ఆ మణిమహిమ వలన గోపాలుడు అడిగిన ఆకాశరథం వృత్తాంతం మొత్తం బోధపడిపోయింది. ఇంతలో గోపాలుడు ఈ విధంగా అన్నాడు. అయ్యా, తమరు తేలికైన మాటలతో నాకు కథ చెప్పండి. అలా అయితే నాకు అర్థమవుతుంది. మీరు కఠినమైన పదాలతో చెప్పినట్లయితే నాకు ఏదీ అర్థం కాదు. నా ఈ చిన్న కోరికను మన్నించండి అని గోపాలుడు అడుగగా రత్నసిద్ధుడు తల ఊపి కథను చెప్పటం ప్రారంభించాడు. వీరసేన మహారాజు కథ. పూర్వకాలంలో మధురా పట్టణం అని ఒక నగరం ఉండేది. దానిని వీరసేన మహారాజు పరిపాలించేవాడు. అతను ఎంతో ధార్మికుడు, నీతి నియమాలు గలవాడు. గుణశీలుడనే మంత్రి రాజకార్యాలలోనూ, రామశర్మ అనే పురోహితుడు ప్రజా సంక్షేమంలోనూ సహాయకారులుగా ఉంటూ ఉండేవారు. వీరితో పాటుగా ఒక వర్తకుడు, ఒక శిల్పి వీరసేనునికి పరిపాలనలో తమ సహాయ సహకారాలు అందించేవారు. వారి సహాయంతో వీరసేనుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా ప్రజానురంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. వసంత ఋతువు వచ్చింది. ఒకనాటి సాయంకాలం రాజభవనపు మేడ పైభాగాన రాజు ఈ నలుగురితోనూ కొలువు తీరాడు. చల్లని పిల్లగాలి వీస్తూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ ప్రభువు ముఖంలో ఆనందం లేదు. మనసులో ఏదో విచారం ఉన్నదని మంత్రి గుణశీలుడికి అనిపించింది. ఆయన రాజుతో ఇలా అన్నాడు. ప్రభు, మీరేదో విషయాన్ని మనసులో పెట్టుకుని చింతపడుతూ ఉన్నట్లుగా తోస్తున్నది. మేము ఉండగా మీరు దేని గురించి విచారించవలసిన అవసరం లేదు అన్నాడు. అందుకు రాజు ఇలా అన్నాడు. విచారం అంటూ ఏమీ లేదు. సంతానం లేని లోటు ఒక్కటే నన్ను బాధిస్తున్నది. నా తరువాత ఈ సువిశాలమైన రాజ్యం ఎవరి అధీనమవుతుందో తెలీదు అని నిట్టూర్చాడు. మిగిలిన నలుగురు ఆలోచనలో పడ్డారు. కొంతసేపటికి మంత్రి గుణశీలుడు ఇలా అన్నాడు. ప్రభు, ఈ విషయమై మీరు చింతించవలసిన అవసరం లేదు. పుత్ర సంతానం కోసం పూర్వకాలంలో ఎందరో పురాణ పురుషులు యజ్ఞం యాగాదులు చేసి సంతానాన్ని పొందారు.
హోమాలు, క్రతువులు, దాన ధర్మాలు చేయటం వలన అది అసాధ్యం కాదని నా ఉద్దేశం. అటువంటి విధి విధానాల గురించి మన ఆస్థాన పురోహితులు రామశర్మ గారు చెప్పగల సమర్థులు అని ఆయన వైపు అవలోకించాడు మంత్రి గుణశీలుడు. అప్పుడు రామశర్మ ఇలా అన్నాడు: మహారాజా, సంతానం పొందటం కోసం హోమాలు, దానాలు, తీర్థసేవ మొదలైన ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. పూర్వం ఇలాంటి పరిస్థితిలో సాళువ నరసింహరాయలు బ్రాహ్మణ ప్రసాదంతోనే కదా శ్రీకృష్ణదేవరాయలను కన్నాడు అని ఒక ఉదాహరణ చెప్పాడు. అది ఏ విధంగా జరిగింది అని వీరసేనుడు అడుగగా గుణశీలుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీకృష్ణదేవరాయల జన్మ వృత్తాంతము. ప్రసిద్ధుడైన సాళవ నరసింహరాయలు ఆంధ్రదేశాన్ని పరిపాలించేవాడు. ఆయన ప్రముఖ కవుల చేత ఎన్నో కావ్యాలను అంకితం పుచ్చుకున్నాడు. అతనికి వార్ధక్యం మీద పడుతూ ఉన్న సంతానం కలగలేదు. అప్పుడు వారి యొక్క మంత్రులు చాలా ఆలోచించి ప్రముఖులైన జ్యోతిష పండితులను పిలిపించి ఇలా అన్నారు: మీరందరూ ప్రాచీన గ్రంథాలను పరిశీలించి రాజుగారి జాతకాన్ని అనుసరించి వారికి సంతానం కలిగే మార్గమేమిటో తెలియచేయండి అన్నారు. అప్పుడు ఆ పండితులందరూ ఎన్నో రకాలైన పురాతన గ్రంథాలు పరిశీలించగా ఒక గ్రంథంలో తమకు కావలసిన పరిష్కార మార్గం దొరికింది. దాని ప్రకారం ఆ సంవత్సరం మాఘబహుళ చతుర్దశి ఆదివారం నాటి రాత్రి తులాలగ్నంలో ఆ గ్రామానికి ఉత్తర దిశలో 2 క్రోసుల దూరంలో ఒక నక్షత్రం భూమి మీద పడుతుందని, అది కింద పడకముందే దానిని ఒక వెడల్పైన నీటి పాత్రలో పట్టి ఆ జలాన్ని సేవించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుందని వారు మంత్రులకు తెలిపారు. మంత్రి ఆ స్థలంలో ఎత్తైన వేదిక ఏర్పాటు చేసి దాని మీదకి చేరటానికి మెట్లు కూడా ఏర్పాటు చేయించాడు. నిష్ఠాగరిష్ఠుడైన ఒక వృద్ధ పండితుడు ఆ శుభదినాన ప్రొద్దుటి నుంచి ఉపవాసం చేసి పవిత్ర జలాలతో నిండిన ఒక పూర్ణ కుంభంతో ఆ వేదిక మీదకు చేరి కూర్చున్నాడు. ఆ రాత్రి జరగబోయే అద్భుతాన్ని వీక్షించటానికై అక్కడికి గ్రామాల వారు చేరారు. ఇంతలో ఆ శుభగడియ సమీపించింది. అందరూ చూస్తూ ఉండగా నింగి నుండి ఒక అందాల తార తళుకులు ఇన్నుతూ వేదిక మీదనున్న జలకుంభంలో పడింది. రాజు, ప్రజలు, మంత్రుల యొక్క ఆనందానికి మేరలేదు. నరసింహరాయలు తనకు సహకరించిన జ్యోతిష పండితులందరికీ ఘన సన్మానాలు చేసి అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు. తరువాత రాజు తాను ఆ పవిత్ర జలాన్ని కొంత సేవించి తన చిన్నరాణి మందిరానికి వస్తూ ఉన్నట్లుగా కబురు పంపాడు. వృద్ధుడైన తన భర్తతో కలయిక చిన్నరాణికి ఇష్టం లేదు. అందువలన ఆమె తన పరిచారికను తనలాగనే అలంకరించి రాజు వద్దకు పంపింది. రాజు మందంగా ఉన్న నూనె దీపాల వెలుగులో ఆమెను గుర్తించలేకపోయాడు. పవిత్ర జలాన్ని ఆమె చేత కూడా త్రాగించి ఆమెతో ప్రణయ సుఖాలు అనుభవించాడు. తెల్లవారుతూ ఉండగా ఆమె రాణి కాదని పరిచారికయని గ్రహించి చాలా క్రోధపరవశుడయ్యాడు. ఆమెను చంపటం కోసం కత్తి ఎత్తి మరలా తనను తాను నిగ్రహించుకున్నాడు. ఎంతైనా ఆడదానిని చంపటం భావ్యం అనిపించుకోదు. మంత్రిని రప్పించి విషయాన్ని తెలియపరిచాడు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు: ప్రభు, ఇన్ని రోజులుగా తమకు సంతానం కలగలేదు. ఇప్పుడు జరిగిన దానిలో పరిచారిక యొక్క దోషం రవ్వంతైనా లేదు. దైవానుగ్రహం వల్ల ఈమె యందు మీకు సంతాన ప్రాప్తి కలగబోతున్నది. జరిగినదేదో జరిగింది. మీరు దానినే తలచి విచారించక రాబోయే మంచి రోజులను తలుచుకుని ఆనందించండి. క్షేత్రం ఏదైనా బీజమే ప్రధానమని పెద్దలు చెబుతారు. అందువలన పరిచారికకు జన్మించే పుత్రుడు మీకు ఔరసుడవుతాడు. ధర్మశాస్త్ర రీత్యా అతడు మీకు పుత్రుడే అవుతాడు కనుక మీరు ఈమెను కూడా మీ రాణి వలనే భావించండి. రాజు మనసుకు నచ్చేటట్లుగా హితబోధ చేసి ఆ పరిచారికకు రాణితో సమానమైన వస్తు విలాసాలు ఏర్పాటు చేయించాడు. కాలక్రమాన రోజులు గడిచి ఆ దాసికి శ్రీకృష్ణదేవరాయలు జన్మించి హంపి విజయనగరాన్ని పరిపాలించాడు. అష్టదిగ్గజాలనే ఘనకీర్తి పొందిన మహాకవుల కృతులు అంకితం పుచ్చుకోగలిగిన ఘనప్రభువు అంటూ గుణశీలుడు కృష్ణదేవరాయల యొక్క జన్మరహస్యాన్ని రాజుకు తెలిపాడు. ఆ ప్రకారం 5 మిత్రులు వెన్నెలలో బల్ల చుట్టూ కూర్చుని సంతానం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశం నుంచి ఒక మామిడి పండు బల్ల మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశారు. దూరంగా ఒక గరుడ పక్షి ఎగురుతూ కనిపించింది. ఆ పండు మీద పక్షి ముక్కుతో గీరిన చిహ్నాలు కనిపించేసరికి అది ఆ ఫలాన్ని ఎటో తీసుకుపోతూ ఉంటే జారి పడిపోయి ఉండవచ్చునని ఊహించారు. అప్పుడు మంత్రి ప్రశ్నశాస్త్రం ఆధారంగా ఆ ఫలం యొక్క ఫలితం చెప్పమని రామశర్మను అడిగాడు.
రామశర్మ ఆ సమయాన్ని బట్టి గ్రహచార గతులు విచారించి అది సంతానదాయక ఫలం అని తేల్చి చెప్పాడు. దైవానుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ ఫలాన్ని అప్పటికప్పుడే 5 భాగాలుగా విభజించి ఇంటికి తీసుకుపోయి తమ భార్యలకిచ్చి వారితో సుఖాన్ని అనుభవించారు. కాలక్రమంలో 5గురికి పుత్రులు జన్మించారు అని రత్నసిద్ధుడు గోపాలుని వైపు చూశాడు. స్వామి, ఒక పండు తిన్నంత మాత్రాన భార్యలకు గర్భం వచ్చి పుత్రులు పుడతారా? ఇది చాలా సామాన్యమైన విషయం కాదు. ఆ పండు ఏదో విశేష ఫలమై ఉంటుంది. అదేంటో చెప్పండి అని అడిగాడు. గోపాలుని గ్రహణశక్తికి ఆ యతిపుంగవుడు ఆనందించి ఆ సంతాన ఫలం యొక్క మహిమను ఇలా చెప్పసాగాడు. సంతాన ఫలం కథ. పూర్వం కన్నడ దేశంలో విద్యాపతి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. కొద్ది రోజులు బంధువుల వద్ద పెరిగి ఆ తరువాత విద్యాభ్యాస నిమిత్తం కాశీపట్టణం చేరుకున్నాడు. కాశీపట్టణంలో ఉన్న విద్యాలయాలలో ఆ రోజులలో విద్యార్థులకు ఉచితంగా భోజనము, వసతి ఏర్పాటు ఉండేది. విద్యాపతి చదువు యందు ఏమాత్రమూ ఆసక్తి లేకపోయినప్పటికీ ఒక విద్యామందిరంలో చేరి భోజనం, వసతి గడిచిపోయేలా చూసుకున్నాడు. కానీ అతని అదృష్టం వలన అతనికి విద్య చాలా సులభంగా, త్వరగా అలవడసాగింది. తన తోటి విద్యార్థులు కొంతమంది వివాహాలు చేసుకుని విద్యాలయం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. విద్యాపతికి ఎటువంటి బాధరబందీలు లేనందున 30 సంవత్సరాలు దాటినప్పటికీ ఆ విద్యాలయాన్ని వదిలిపెట్టకుండా ఏదో ఒక శాస్త్రం అభ్యసిస్తూనే ఉండేవాడు. కొన్నాళ్లకు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేయటం పూర్తి చేశాడు విద్యాపతి. విద్యార్థిగానే కాక అతడు గురువుగా కూడా రాణించాడు. అతను విద్యార్థులకు పాఠాలు కరతలామలకంగా చాలా సులువుగా అర్థమయ్యేలా బోధించేవాడు. ఇప్పుడు అతనికి తన గ్రామం వెళ్ళి పెళ్లి చేసుకుని స్థిరపడాలన్న కోరిక కలిగింది. అప్పటికే నడివయసు వచ్చేసింది. కొంతమంది శిష్యులతో తన గ్రామానికి వెళ్ళిన విద్యాపతికి గ్రామస్తుల నుంచి ఘనమైన ఆదరణ లభించింది. అందరూ అతనిని ఎంతగానో గౌరవించి అతని ఘనతను కొనియాడారు. తమ గ్రామంలో కూడా ఒక కాశీ పండితుడు గురువుగా ఉన్నాడు అని వారు ఎంతో గర్వపడ్డారు. కాశీ పండితుని వద్ద విద్య నేర్చుకోవాలన్న అభిలాషతో చాలామంది శిష్యులు దూర గ్రామాల నుంచి కూడా అతని వద్దకు వస్తూ ఉండేవారు. అతని ప్రతిభకు మెచ్చిన ఒక పేద బ్రాహ్మణుడు తన అందమైన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ వయసులో చాలా తారతమ్యం ఉన్నది. ఆమెకు తనకన్నా అధిక వయసులో ఉన్న భర్త ఇష్టం లేనప్పటికీ ఉత్తముకుల సంజాత కావటం వలన మనస్సును మళ్లించుకుని పేదలతో భర్తకు అనుకూలంగా మెసలసాగింది. వయసులో చిన్నదైన శిష్యులను తన బిడ్డల వలె భావించి వారిని ఆదరించేది. కానీ విద్యాపతి నడివయసువాడు కావటం వలన తన భార్య యొక్క ప్రవర్తన మీద అనుమాన పిశాచం అతనిని పీడించసాగింది. ఆమె ప్రతిచర్య కూడా అతనికి అనుమానాస్పదంగానే కనిపించసాగింది. కొన్నాళ్లకు ఈ మానసిక వ్యధ భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట అందరూ నిద్రిస్తూ ఉన్న సమయంలో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులుగా గురువుగారి అశాంతిని గ్రహించినటువంటి కొందరు శిష్యులు ఆయన వ్యధకు కారణమేమిటా అని ఎంత ఆలోచించినా తెలుసుకొనలేకపోయారు. ఆ రోజు వారు కూడా సరిగా నిద్రపట్టనందున గురువుగారు నిష్క్రమించటం చూసి ఆయన ఒకవేళ ఎందుకైనా బయటకు వెళ్ళాడేమో, మళ్ళీ తిరిగి వస్తాడేమోనని కొద్దిసేపు వేచి ఉండి తిరిగి రాకపోయేసరికి వారు కూడా గురువుగారిని వెతుకుతూ బయలుదేరి ఆయనను వెంబడించి తెల్లవారే సమయానికి ఆయనను కలుసుకున్నారు. తమను అలా మధ్యలో వదిలేసి వెళ్ళటం భావ్యం కాదని విద్యాపతిని ప్రార్థించారు. విద్యాపతి తన భార్య ప్రవర్తనను గురించి అనుమానం వ్యక్తం చేయగా ఆమె తమకు తల్లి సమానమని చెప్పి అనేక విధాలుగా ఆయనను ఊరడించి ఆఖరుకు ఇంటికి తిరిగి వెళ్ళటానికి అంగీకరింపచేశారు. వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. విద్యాపతి శిష్యులు తమ గ్రామానికి వెళ్తూ ఉండగా మధ్యాహ్న సమయం అయ్యింది. ఎండ తీక్షణంగా ఉండటం వలన గురు శిష్యులు అలసట చెంది నీరసంగా నడుస్తూ ఉన్నారు. ఆ దారిలో నీటి బిందెను మోసుకుని తన ఇంటికి పోతూ ఉన్న ఒక స్త్రీ వారిని చూసి జాలిపడి, అయ్యో పాపం, వీరు ఎండబాధకు మిక్కిలి అలసట చెందినట్లుగా ఉన్నారు, తన ఇంటికి పిలిచి వారిని తగిన మర్యాద చేసి పంపాలి అనుకుని వారిని సమీపించి, అయ్యలారా, మిక్కిలి ఎండగా ఉన్నది, మీరు మా ఇంటికి వచ్చి సేద తీరి అతిథి సత్కారం పొంది చల్లబడ్డాగా తిరిగి వెడుదురుగాని మీరు మా ఇంటికి రండి అని వారిని ఆహ్వానించింది. వారు బహునీరసంగా ఉన్నవారు కావటం చేత ఆమె ఆహ్వానాన్ని మన్నించి ఆమె ఇంటికి వెళ్ళారు. ఇతరుల చేతి వంట తినని వారు కనుక
స్నాన సంధ్యాదులు పూర్తి చేసి ఆమె ఇచ్చిన సంబారాలతో స్వయంపాకం చేసుకుని ఆరగించి అక్కడనే విశ్రమించారు. ఈలోగా ఆ ఇల్లాలి భర్త వచ్చాడు. ఆయన రాజుగారి పురోహితుడు కూడా. అతడు కూడా తన భార్య ప్రవర్తన మీద అనుమానంతో బాధపడుతున్నవాడే కావటం చేత గురు శిష్యులను గదిలో బంధించి భార్యను కూడా వేరొక గదిలో బంధించి తరువాత వారిపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు. ఆయన వచ్చి స్వయంగా విచారించాడు. గురు శిష్యులను ప్రశ్నించగా గురువు సంగతి, శిష్యుల సంగతి రాజుగారికి అర్థమయ్యింది. తన పురోహితుడు కూడా అలాంటి వాడేనని, అతని భార్య చాలా మంచిదని గ్రహించి వారిని విడుదల చేశాడు. పురోహితుని భార్యకు రాజు నమస్కరించి, అమ్మా, ఇది అంతా ఏమిటి అని ప్రశ్నించాడు. అయ్యా, బ్రాహ్మణ సేవ ఎంతో పుణ్యకరం. ఒకేసారి ఇంతమంది బ్రాహ్మణులు లభించటం చాలా కష్టం. నాకు ఇంతమంది బ్రాహ్మణులు ఒకేసారి కనిపించేసరికి, పైగా వారు చాలా అలసట చెంది ఉండటం వలన వారికి ఆతిథ్యం ఇవ్వటం కోసం ఇంటికి ఆహ్వానించాను. నిష్కారణంగా నన్ను అనుమానించిన నా భర్త మొదటి మూర్ఖుడు, పూర్వపరాలు తెలుసుకోకుండా విచారణకు వచ్చిన రాజు రెండవ మూర్ఖుడు అని చెప్పింది. అది నిజమే కనుక రాజు ఆమె పలుకులకు ఏమాత్రమూ కోపగించలేదు. కేవలం అనుమానంతో ఉత్తమురాలైన భార్యను అనుమానించినందుకు పురోహితుడిని దండించినా తప్పులేదు. నీకు కూడా అదే శిక్ష వర్తిస్తుంది. ఇప్పుడు నీవు జరిగినదంతా ప్రత్యక్షంగా చూశావు కదా. ఇకనైనా నీ భార్యను మర్యాదగా, అభిమానంతో, అనురాగంతో చూసుకోమని విద్యాపతికి రాజు చెప్పాడు. విద్యాపతి ఇంకెప్పుడు తన భార్యను అవమానించనని, అనుమానించనని, సామరస్యంగా కాపురం చేసుకుంటానని రాజు దగ్గర అంగీకరించాడు. అతడు కేవలం అనుమాన పిశాచంతో బాధపడ్డాడు, కానీ చాలా ప్రజ్ఞావంతుడని రాజు గ్రహించి విద్యాపతిని తన ఆస్థాన పండితునిగా చేసుకుని గౌరవించాడు. ఆ తరువాత విద్యాపతి తన భార్యను ఎంతో అనురాగంతో చూసుకున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. విద్యాపతికి సంతానం పొందవలెనన్న కోరిక కలిగింది. మహాశివుడిని 6 నెలల పాటు అతినిష్టగా అర్చన చేశాడు. ఆయన దయతలచి ఒక రోజున ప్రత్యక్షమై ఒక మామిడి పండును విద్యాపతికి ఇచ్చి, దానిని ఎక్కడా కింద పెట్టకుండా ఇంటికి తీసుకువెళ్ళి భార్య చేత తినిపించినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. విద్యాపతి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో సంధ్యావందన సమయం కావటంతో ఒక చెట్టు కొమ్మలలో పండును ఇరికించి పెట్టి తాను సంధ్య వార్చుకోసాగాడు. ఒక గరుడ పక్షి ఆ పండుని చూసి మాంసఖండంగా తలిచి కాళ్లతో పట్టుకుని ఎగిరిపోయింది. ఆ సంతాన ఫలమే వీరసేనుడు, అతని మిత్రులు దక్కించుకున్నారు. విద్యాపతి విచారంతో తన ఇంటికి తిరిగిపోయాడు. ఆ అద్భుతమైన సంతాన ఫలం వీరసేనాదులకు దక్కవలసి ఉంటే ఆ విద్యాపతికి ఎలా దక్కుతుంది? అతడు జీవితాంతం తన దురదృష్టానికి చింతిస్తూనే ఉన్నాడు. ఇది ఆ సంతాన ఫలం కథ అని రత్నసిద్ధుడు గోపాలుడితో చెప్పాడు. దేవదత్తుల కథ. వీరసేనుడితో పాటు మంత్రికి, పురోహితుడికి, వర్తకుడికి, శిల్పికి కూడా కుమారులు కలిగారు. వారందరికీ కలిగిన ఆనందం చెప్పనలవి కాదు. ఆ సంతోషంలో వారు పేదలకు దాన ధర్మాలు, బంధుమిత్రులకు భారీ విందులు చేశారు. రాజకుమారుడి పేరు దేవవర్మ, మంత్రి కుమారుడి పేరు వజ్రనాభుడు, వర్తకుని కుమారుడు దయాకరుడు, పురోహితుని కుమారుడు తారకేశుడు, శిల్పి కుమారుడు లలితుడు అని వారికి పేర్లు పెట్టారు. వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి చదివితే దేవదత్తులని వచ్చేలా పేర్లు పెట్టారు. పిల్లలు 5 తమ తండ్రులలాగే ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేయసాగారు. 64 కళలలోనూ ఆరితేరి యుక్త వయస్కులయ్యారు. వారి తండ్రులు వారికి వివాహం చేయ నిశ్చయించారు. ఈ సంగతిని కుమారులు ముందుగానే పసిగట్టారు. వారిలో ఎవరికీ కూడా వివాహం చేసుకోవాలన్న ఉద్దేశం లేదు. కొంతకాలం పాటు దేశాటనం చేసి వచ్చి తరువాత తమ తండ్రులు చెప్పిన ప్రకారం చేద్దామనుకున్నారు. ఒకరోజు రాత్రి తగినంత ధనం, అమూల్యమైన రత్నాలు తీసుకుని తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఊరి చివరనున్న మామిడి తోటలో కలుసుకుని 5 దట్టమైన అరణ్యంలో గుర్రాల మీద ప్రయాణం సాగించారు. ఆ విధంగా వారు సూర్యోదయం వరకు ఆ దుర్గమమైన అరణ్యంలో ప్రయాణం చేశారు. మధ్యలో ఒకచోట ఆగి కాలకృత్యాలు తీర్చుకుని ఏదైనా నగరం కనబడకపోతుందా అని ఆగకుండా ఆశతో ప్రయాణం చేస్తున్నారు. దారిలో వారికి దొరికిన ఫలాలను భుజిస్తూ వారి ఆకలిని తీర్చుకున్నారు. ఈ విధంగా అలసట కలిగినప్పుడు కొద్దిపాటి విశ్రాంతి తీసుకుని మరలా ప్రయాణం కొనసాగిస్తూ మరునాటి మధ్యాహ్న సమయానికి వారు ఒక పట్టణం పొలిమేరలు చేరుకున్నారు. అక్కడ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక్క మనిషి కూడా వారికి కనిపించలేదు. మిత్రులు ఆశ్చర్యపోయారు. పట్టపగలు నగరమంతా నిద్రపోతున్నట్లుగా ఉందేమిటి అని ఆలోచించసాగారు.
ఇంతలో వారి వద్దకు రక్షక భటులు వచ్చారు. మీరు ఎవరు? చూడబోతే పరదేశస్థుల్లా ఉన్నారు. ఇంత అర్ధరాత్రి పూట ఇలా సంచరించకూడదు. త్వరగా ఏ సత్రానికైనా పోయి నిద్రపోండి అన్నారు. వారి మాటలకు దేవదత్తులు ఆశ్చర్యపోయారు. పట్టపగలు పట్టుకుని అర్ధరాత్రి అంటారేమిటి అన్నారు దేవదత్తులు. ఇది పగలు అని ఎవరూ అనకూడదు. అలా అన్నవారు శిక్షార్హులు. ఇది రాజశాసనం. మొదటి తప్పు కనుక మిమ్మల్ని మన్నిస్తున్నాం. మళ్ళీ అంటే శిక్ష పడుతుంది, జాగ్రత్త. త్వరగా వెళ్ళి పడుకోండి అని అన్నారు వారు. అప్పుడు దేవదత్తులు ఇలా అన్నారు, దయచేసి సత్రానికి దారి అయినా చూపించండి అని అడిగారు. అది చాలా దూరం అని చెప్పగా అక్కడే ఉన్న ఒక ఇంటి అరుగు మీద దేవదత్తులు విశ్రమించారు. చీకటి పడుతూ ఉండగా పట్టణపు ప్రజలు లేచి తమ పనులు చేసుకోసాగారు. దేవదత్తులు పడుకుని ఉన్న ఇంటి యజమాని బయటికి వచ్చి వారిని చూసి లోపలకు ఆహ్వానించి వారికి తగిన అతిథి మర్యాదలు చేశాడు. దేవదత్తులు ఆ పట్టణంలో జరుగుతున్న విపరీత పరిస్థితికి కారణమేమిటి అని ఇంటి యజమానిని అడుగగా అతడు ఈ విధంగా రహస్యంగా చెప్పసాగాడు. విలీనుని కథ. అయ్యలారా, ఇది లాటక దేశం. మా రాజుగారి పేరు విలీనుడు. ఆయనకు సుబుద్ధి, దుర్బుద్ధి అని 2 మంత్రులున్నారు. సుబుద్ధి ఇంగిత జ్ఞానం ఉన్నవాడు, యోగ్యుడు. కానీ అతని సలహాలు విలీనుడికి నచ్చవు. కానీ తన తండ్రి కాలం నుంచి కొలువులో ఉన్నందువలన తొలగించలేక చూసి చూడనట్లు ఊరుకున్నాడు. దుర్బుద్ధి పేరుకు తగినవాడు. ప్రభువుని తన ఇచ్చకపు మాటలతో ఉబ్బేస్తూ తన పనులు సాగించుకుంటూ ఉంటాడు. 10 సంవత్సరాల క్రితం రాజుకు వచ్చిన ఈ ఆలోచన నిద్రాహారాలను బట్టి కదా రాత్రి పగలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిని తారుమారు చేసి రాత్రి పనులు పగటిపూట, పగటి పనులు రాత్రిపూట చేయవలసింది అని ప్రజలను ఆజ్ఞాపించాడు. సుబుద్ధి అలా చేయవద్దని అభ్యంతరం చెప్పాడు. రాత్రింపగళ్లకు ఆ పేర్లు చీకటి వెలుగుల్ని బట్టి ఏర్పడ్డాయని, అది భగవంతుడి చేత చేయబడిన నిర్ణయమని, దానిని మార్చాలనుకోవటం మూర్ఖత్వమని చెప్పాడు. అందువలన ప్రజా విరోధం, అపఖ్యాతి కలుగుతాయని కూడా రాజుకు హితవు చెప్పాడు. దుర్బుద్ధి మాత్రం రాజుగారి ఆలోచన పరమ దివ్యంగా ఉన్నదని మెచ్చుకుని ప్రోత్సహించాడు. సుబుద్ధి మాటలు రాజుకు కోపాన్ని తెప్పించాయి. సుబుద్ధిని మంత్రి పదవి నుండి తొలగించి దుర్బుద్ధికి అధికారాలన్నీ కట్టబెట్టాడు. ఆ మరునాటి నుండి కొత్త శాసనం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ప్రజలు నడుచుకోవాల్సి వచ్చింది. చీకటిలో పనులు చేసుకోవటం వీలుకాక, పగలు నిద్రపోలేక, ఆ నిద్ర చాలకపోవటం మూలాన నీరసంతో రాత్రిని నిద్రను ఆపుకోలేక, పనులు జరగక ప్రజాజీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది. అలాగే తూలుతూ జోగుతూ ప్రజలు తమ పనులను కానిస్తున్నారు. చివరికి ఎలాగో అలవాటు పడ్డాము అని ఇంటి యజమాని వివరించాడు. దేవదత్తులకు ఆ దేశపు ప్రజల బాధలు వింటూ ఉంటే జాలి కలిగింది. ఆ నగరపు రాజు తలతిక్కను అణిచివేసి కానీ ఆ నగరం వదిలి వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. ఒక విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో నివసించసాగారు. దివ్య వస్త్రాల కథ. రాజుకు ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించగా వారికి ఒక ఉపాయం తోచింది. ఒకరోజు ఉదయమే వారు స్నానపానాదులన్నీ పూర్తి చేసుకుని చక్కని వస్త్రాలు ధరించి రాజ్యసభకు వెళ్లారు. ద్వారపాలకుడికి ఒక చీటీ మీద ఏదో రాసి ఇచ్చి రాజుగారికి అందచేయమని చెప్పారు. కొద్దిసేపటికల్లా రాజు స్వయంగా వాళ్లకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. మీరు చీటీలో ఏదో వింత పనులు చేస్తామని రాశారు, ఏమిటా వింత పనులు అని అడిగాడు. అప్పుడు వజ్రనాభుడు, అయ్యా, మాది కాశ్మీర దేశానికి ఆవలగానున్న ఒక చిన్న గ్రామం. మేము శాలివారం. కానీ అందరిలా మామూలు వస్త్రాలు మేము నేయము. మేము నేసే పట్టు వస్త్రాలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని అందరి కోసం నేయం. ప్రత్యేకతలు, అర్హతలు ఉన్న వారికి మాత్రమే నేస్తాము. మా ప్రభువుల వారు మమ్మల్ని ఎంతగానో మెచ్చుకునేవారు. మేము చేసి ఇచ్చిన వస్త్రాలను ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ధరిస్తూ ఉండేవారు. అర్హులైన వారికి మేము చేసే వస్త్రాలు అందించాలన్న ఆలోచనతో మేము ఇలా దేశాలు తిరుగుతూ ఉంటాము. మీరు కొత్త కొత్త విధానాలు, ఆలోచనలు సమర్థిస్తారని విని మీకు మా వస్త్రాల పనితనం చూపించటం కోసం ఇక్కడికి వచ్చాము అని అన్నాడు. ఈ మాటలు విని రాజు పొంగిపోయాడు. తన ఖ్యాతి దేశ దేశాలలోనూ చెప్పుకుంటున్నారని విని చాలా ఆనందపడ్డాడు. మంత్రి దుర్బుద్ధి కూడా రాజుకు నచ్చేలా వంతపాడి ఇంకా ఇంకా ప్రశంసించాడు. మీరు ఏ విధమైన వస్త్రాలు నేర్స్తారు? మీ విద్యాపాఠం ఎటువంటిది అని రాజు దేవదత్తులతో అన్నాడు. మేము ఒక పంచెల చాపు, ఒక చీర, తలపాగా నేయటానికి 6 నెలల కాలం పడుతుంది. దానికి 60,000 బంగారు కాసులు ఖర్చు అవుతాయి. ముందుగా సగం సొమ్ము ఇచ్చి మిగిలిన దానిని పని పూర్తి అయ్యాక మా బసకు వచ్చి వస్త్రాలు తీసుకుని మిగిలిన సొమ్ము చెల్లించవచ్చు.
ఆ వస్త్రాలు ధరించి దంపతులు ప్రణయసుఖం పొందితే వారికి అధిక తేజస్వి బుద్ధిశాలి అయిన కుమారుడు జన్మిస్తాడు. మేము నేసే వస్త్రాలు చాలా దివ్యమైనవి. అవి వ్యభిచార దోషం వలన జన్మించిన వారికి మాత్రం కనిపించవు. ఆ వస్త్రాలు ధరించినప్పుడే వాటిలోని అందము, ఆనందము, సుఖము తెలుస్తాయి. మీకు ఇష్టమైతే పని ప్రారంభిస్తాం, లేనిచో వేరే ఏ చోటికైనా మా పనికి గుర్తింపు ఉన్న చోటికి వెళ్తాము అన్నారు. విలీనుడికి ఆ వస్త్రాలు ఎటువంటివో చూసి తీరాలన్న కోరిక క్షణక్షణం పెరిగిపోసాగింది. అటువంటి దివ్యమైన వస్త్రాలు తాను తప్పక ధరించి తీరాలని మనసులో నిశ్చయించుకున్నాడు. దేవదత్తులతో ఇలా అన్నాడు: నిత్యం కొత్తదనాన్ని అన్వేషించే మేము మీరు నేసే వస్త్రాలను ధరించకుండా ఎలా ఉండగలము? మీకు కావలసిన ధనం తీసుకోండి, పని ఇప్పుడే ప్రారంభించండి అన్నాడు. దేవదత్తులు మగ్గాలు మొదలైన నేత పని సామాగ్రి అంతా తాము ఉంటున్న ఇంటిలో వేయించారు. లోపలికి ఎవరినీ రాకుండా కాపలా పెట్టారు. వారు రాజు ఇచ్చిన సొమ్ముతో విందు వినోదాలతో పొద్దుపుచ్చసాగారు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. రాజు విలీనుడు నేత పని ఎంతవరకు వచ్చిందో చూడమని 2 అధికారులను దేవదత్తులు ఉండే చోటికి పంపాడు. అధికారులు రాగా దేవదత్తులు నివసించే ఇంటి కాపలా భటులు ముందుగానే వారు తమకు చెప్పిన మాటలను అధికారులతో ఇలా చెప్పారు: పనిభారం చాలా ఉన్నది. ఒక క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తున్నాము. మాకు మాట్లాడటం వీలు కాదు. కానీ వారు రాజుగారు పంపించిన అధికారులు కనుక 2 నిమిషాల పాటు మాట్లాడతాము అని చెప్పారు. అధికారులు అలాగే అని లోపలికి వెళ్ళి తాము ఎంత అద్భుతమైన వస్త్రాలను చూస్తామా అని మనసులోనే వేగిరపడ్డారు. అక్కడ వారికి ఏమీ కనపడలేదు. మగ్గాల వద్ద, రాట్నాల వద్ద ఒక్కొక్కరు ఏదో పని చేస్తూ ఉన్నట్లుగా అభినయిస్తున్నారు. ఒకరు నూలు వడుకుతున్నారు, ఇంకొకరు నూలు చుట్టుతున్నారు, వేరొకరు మగ్గం మీదకు ఎక్కిస్తున్నారు, ఇంకొకరు నేత నేస్తున్నారు. తారకేశుడు అధికారులను చూస్తూనే వారిని మగ్గం వద్దకు తీసుకుపోయి, చూశారా, ఈ పట్టు ఎంత దివ్యంగా ఉన్నదో, దీని మృదువుతనం పరీక్షించండి, ఈ నూలు మృదుత్వం చూడండి, ఇలాంటి నూలు మీరు ఎప్పుడూ చూసి ఉండరు అంటూ ఆ కనిపించని నేత యొక్క పనితనం గురించి ప్రశంసించసాగాడు. అధికారులకు వెలకాయ గొంతులో ఇరుక్కున్నట్లు అయ్యింది. తమకు ఏ నూలు కనిపించటం లేదని అంటే తమ తల్లిని అంతా వ్యభిచారిణి అనుకుంటారని, పైకి మాత్రం వస్త్రాలు గొప్పతనాన్ని ప్రశంసించి తిరిగి వెళ్ళిపోయారు. విలీనుడు అధికారుల ద్వారా వస్త్రాలను గురించి విన్నప్పటి నుంచి ఆతృత పెరిగిపోసాగింది. మరి 2 సార్లు ఇతర అధికారులను, మంత్రులను పనిని పర్యవేక్షించమని పంపాడు. వారికి కూడా మొదటి అధికారుల పరిస్థితే ఎదురయ్యింది. వారు కూడా తమ తల్లులను కించపరుచుకోవటం ఇష్టం లేక ఆ వస్త్రాల గొప్పతనాన్ని రాజు వద్ద విపరీతంగా మెచ్చుకున్నారు. ఎలాగో 6 నెలల కాలం గడిచింది. లలితుడు దివ్యవస్త్రాలు పూర్తయ్యాయని రాజుగారికి కబురు చేశాడు. రాజు ఎంతో ఆనందించి, మంత్రులు, అధికారులు మీరు నేసిన వస్త్రాలు చాలా బాగున్నాయని ఆశ్చర్యం కలిగే విధంగా ప్రశంసించారు. వాటిని ఏ విధంగా ధరించవలసి ఉంటుందో, వాటి నియమాలు ఏమైనా పాటించవలసి ఉన్నది తెలియచేస్తే మేము ఆ విధంగానే చేస్తాము అని సమాధానం పంపాడు. బ్రాహ్మణులకు గొప్పగా దానాలు చేసి భద్రగజం మీద రాణివారితో ఊరేగుతూ మా బసకు వచ్చి వస్త్రాలను తీసుకోవాలి. వస్త్రాలు మా బసలోనే ధరించి మాకు చెల్లించవలసిన ధనం పూర్తిగా చెల్లించి గజారోహణం చేసి ఊరేగుతూ రాజభవనానికి వెళ్ళవచ్చునని కబురు పంపారు. తాను దివ్యవస్త్రాలు ధరించి ఊరేగబోతున్నట్లుగా దుర్బుద్ధి చేత రాజ్యంలో చాటింపు వేయించాడు. మంత్రి, సామంతులు, పురోహితులు, బంధువులు వెంటరాగా భద్రగజం మీద దేవదత్తులు ఉన్న బసకు వచ్చాడు. దేవదత్తులు వారిని లోనికి ఆహ్వానించి ఆసనాలపై కూర్చుండచేశారు. వారి ముందు వస్త్రాలు ఉన్న బంగారు పళ్ళాలు ఉంచారు. రాజుకు, రాణికి, వారితో నున్నవారికి ఎవరికీ అందులో వస్త్రాలు ఉన్నట్లుగా కనపడలేదు. అందరూ తమ తల్లుల దుర్వర్తన వల్లనే తమకు దివ్యవస్త్రాలు కనిపించటం లేదని, పక్కనున్న వారికి అవి కనపడుతున్నాయని భావించి పైకి మాత్రం ఆ వస్త్రాల అందాన్ని, పనితనాన్ని పొగడసాగారు. దేవదత్తులు మాత్రం, చూసారా మహారాజా, ఈ వస్త్రాలు ఎంత అందంగా ఉన్నాయో, ఈ జరీ పూలు చూడండి, అసలు పూల కన్నా ఎంత గొప్పగా కుదిరాయో, మీకు ఈ వస్త్రాలు కనిపిస్తున్నాయంటే మీ తల్లిగారి పాతివ్రత్య మహిమే కదా అని తెగ మెచ్చుకోసాగారు. ఇంకా రాజు పైకి ఏమీ అనలేకపోయాడు. కాదని అంటే అంతకు మించిన అవమానం వేరొకటి ఉండదు అని మనసులో అనుకుని, ఆహా అద్భుతం, అపూర్వం అంటూ మెచ్చుకుని రాణికి కూడా వాటిని చూపి చాలా బాగున్నాయి కదూ అన్నాడు. ఆమె కూడా వస్త్రాలు పరీక్షిస్తూ ఉన్నట్లుగా అభినయించి
తనకు నిజంగా ఆ వస్త్రాలు కనపడకపోవటంతో దీనికి కారణం తన తల్లి చెడు ప్రవర్తనయే అయి ఉంటుందని మనసులోనే ఆమెను తిట్టుకున్నది. పైకి మాత్రం రాత్రింబవళ్లనే మార్చగలిగిన మీ వంటి వారు కట్టుకోదగిన పుట్టములివి అని ప్రశంసించింది. అప్పుడు వజ్రనాభుడు రాజుకు ఆ దివ్య వస్త్రాలను కడుతూ ఉన్నట్లుగా నటిస్తూ వాటిని ధరింపచేశాడు. రాజు వివస్త్రుడైనాడు. అందరికీ రాజు దిగంబరత్వం కనిపిస్తున్న పైకి ఆ మాట అంటే తమ తల్లి యొక్క తప్పు పనిని అంగీకరించవలసి వస్తుందని, ఆ వస్త్రాలు చాలా బాగున్నాయని ప్రశంసించసాగారు. రాణికి పరిచారికలు వస్త్రాలు ధరింపచేసి ముందుకు తెచ్చారు. ఆమె నగ్నత్వం తనకు మాత్రమే కనబడుతున్నదని, మరెవరికీ కనబడటం లేదని రాజు అనుకున్నాడు. రాజు రాణి భద్రగజం ఎక్కి ఊరేగింపుగా రాజభవనానికి బయలుదేరారు. దివ్య వస్త్రాలను చూడటానికై వచ్చిన స్త్రీలంతా రాజదంపతులను ఆ రీతిగా నగ్నంగా చూడలేక ఆ మాటను పైకి అనలేక మరలిపోయారు. కొంతసేపటి తరువాత రాజదంపతులు రాజభవనం చేరుకున్నారు. వారు అంతఃపురానికి వెళ్లారు. రాజు హంసతూలికా తల్పంపై కూర్చుని, రాణి, నా దురదృష్టం వలన నేను ఈ వస్త్రాలను చూడలేకపోతున్నాను. ఇవి ఎలా ఉన్నాయో నీవైనా చెప్పు, విని ఆనందిస్తాను అన్నాడు. అప్పుడు రాణి తనకు కూడా ఏమీ కనపడటం లేదని చెప్పింది. కొంతసేపటి వాగ్వివాదాల అనంతరం తాము మోసపోయామని రాజు గ్రహించాడు. ఇద్దరూ తమ వస్త్రాలను ధరించారు. రాజు మంత్రులను అధికారులను పిలిచి ప్రశ్నించగా చివరకు వారు భయపడుతూ తమకు కూడా ఏమీ కనిపించలేదని చెప్పారు. ఆ విషయం వారు ముందే తనకు ఎందుకు చెప్పలేకపోయారో రాజుకు కూడా అర్థమయ్యింది. ఆ మోసపు నేత పని వారిని బంధించటానికై భటులను పంపగా వారు వెళ్ళి ఒక పత్రంతో తిరిగి వచ్చారు. అయ్యా, వారు బస చేసిన ఇంట్లో ఈ పత్రం తప్ప ఇంకేమీ లేదు. వారు ఆ ఇంటి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారని ఆ ఇంటి యజమాని చెప్పాడు అని వార్త చెప్పారు. మంత్రి దుర్బుద్ధి దానిని తీసుకుని అందరికీ వినపడేటట్లుగా ఇలా చదవసాగాడు. విపరీత బుద్ధులు ఆలోచనలు కలిగిన విలీన రాజుకు కపటశాలీలు వ్రాసిన ఆజ్ఞాపత్రం. నీవు లోకవిరుద్ధమైన చర్యలతో నీ ప్రజలను హింస పెట్టడం వలన నీకు బుద్ధి చెప్పటం కోసం మేము ఈ విధంగా చేయవలసి వచ్చింది. మేము సామాన్య మానవులం కాము, ఇంద్రునిచే పంపబడిన దూతలం. ఇంక నుంచి ఏ విధమైన విపరీత చర్యలు చేయక సుబుద్ధిని మంత్రిగా చేసుకుని ఆయన చెప్పినట్లుగా బుద్ధిగా ప్రవర్తించు, లేకపోతే నీకు పదవీ భ్రష్టత కలుగుతుంది. ఇది మా ఆజ్ఞ. ఇది వినిన విలీనుడికి చాలా భయం కలిగింది. దేవతలతో విరోధం తనకు ప్రమాదం తెస్తుంది అని మనసులో అనుకున్నాడు. ఆ పత్రంలో ఉన్నట్లుగా చేయదలిచాడు. జరిగినదేదో జరిగింది. ప్రజలంతా యథాప్రకారం జీవన క్రియలు జరుపుకోవలసినదిగా చాటింపు వేయించాడు. సుబుద్ధిని సగౌరవంగా సభకు ఆహ్వానించి మంత్రి పదవిని అలంకరింపచేశాడు. తరువాత సుబుద్ధి సలహాలతో ప్రజానురంజకంగా పరిపాలించాడు అంటూ రత్నసిద్ధుడు కథను పూర్తి చేశాడు. గోప, ఇప్పుడు చల్లబడింది. మనం ప్రయాణం సాగిద్దాం. తరువాత చెప్పబోయే కథ పెద్దది, రాబోయే మజిలీలో చెప్తాను అంటూ రత్నసిద్ధుడు ఓంకార మంత్రం జపిస్తూ నడక సాగించాడు. కావడి ఎత్తుకుని గోపాలుడు అతనిని అనుసరించాడు. ఆ సాయంకాలానికి వారు మరొక మజిలీ చేరుకున్నారు. మొదటి మజిలీ కథ సమాప్తం. నమస్కారం.